తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గోదా అమ్మవారిని సేవించుకోవాలని, అమ్మలాగా రంగనాథుడిని ఆరాధించాలని చాలా మంది కోరిక. నాకు కూడా ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు, జాపనీస్ నేర్పిస్తున్నారు, జర్మన్ నేర్పిస్తున్నారు. నేర్చుకోవట్లేదండి పిల్లలు. కొరియన్ సిరీస్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? మన భాషన, మన తిండా, మన వ్యక్తియా కాదే. అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో. తెలుసా మీకు? కొరియన్ హార్ట్ అంటారు దీన్ని తెలుసా? ఇవన్నీ చేస్తున్నారు కదండి మరి. హరే కృష్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ, ఇస్కాన్ నుంచి. వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి. వాటి గురించి తెలుసుకుందాం, గురుగారితో మాట్లాడదాం. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ, ధనుర్మాసం గోదా అమ్మవారిని సేవించుకోవాలని, అమ్మలాగా రంగనాథుడిని ఆరాధించాలని చాలా మంది కోరిక. నాకు కూడా తమిళం రాదు, తిరుప్పావై ఆ పాశురాలు నేను చదవలేను, అంటే చదివిన అర్థం కాని స్థితి. ఎంత తెలుగు ట్రాన్స్లేషన్ అయినా కూడా కనెక్ట్ అవ్వటానికి కాస్త సమయం పట్టేలా అనిపిస్తుంటుంది. అమ్మో అని ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, అసలైన అర్థం తెలిస్తే బాగుండు అని. అసలు మరి ఎలా సేవించుకోవాలి, ఆ పాశురాలని మేము ఎలా చదువుకోవాలి, అసలు తమిళం రాని వాళ్ళు కావచ్చు, ఇప్పుడే ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి అన్నవాళ్ళు క్లుప్తంగా ఆ సారాంశం తెలియజేస్తారా? కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. మనం లాస్ట్ ఇయర్ ధనుర్మాసం ముందే గోదాదేవి యొక్క వైభవం, ధనుర్మాస వ్రతం యొక్క మహాత్యం గురించి మాట్లాడుకున్నా. చాలా మంది చాలా ప్రభావితం అయ్యారు. చాలా విశేషంగా అనిపించింది మాకు అని ఆ వీడియోస్ గురించి చెప్పారు. మా గోదాదేవి యొక్క వైభవం అలాంటిది. అండాలమ్మ ఆవిడ చేసిన భక్తి, గోదాదేవి చేసిన భక్తి, గోదాదేవి భక్తి మార్గంలో ఇచ్చిన ప్రోత్సాహం, ఇది అత్యంత విశేషమైనది, అత్యంత విశేషమైనది. గోదాదేవి వ్రతం, ధనుర్మాస వ్రతం కేవలం ఒకటే కోరికతో చేసింది, నాకు కృష్ణుడు కావాలి అని. అదొక్కటే కోరిక. గోదాదేవి ధనుర్మాస వ్రతం చేయడానికి ఫలితం ఏంటి అంటే భగవంతుడి పట్ల అపరిమితమైన ప్రేమ కలగటం, అంతే. ఇప్పుడు మన వాళ్ళు ఏ వ్రతాన్నైనా సరే మార్చేయగలుగుతారు. కొంతమంది వ్రతాలు చేస్తున్నారు మాకు పెళ్ళి అవ్వాలని. గోదాదేవి పెళ్ళవ్వాలని వ్రతం చేయలేదు, గోదాదేవి కృష్ణుడితో పెళ్ళవ్వాలని వ్రతం చేసింది. అది డిఫరెన్స్ అక్కడ. ఇప్పుడు అబ్బాయిలు కూడా వ్రతం చేస్తున్నారట, ధనుర్మాస వ్రతం, ఎందుకంటే నాకు మంచి భార్య కోరికాలి. సరే, ఏదైనా ధనుర్మాస వ్రతం అయితే చెయ్యండి ఏదో ఒక రకంగా. గోదాదేవి అనుగ్రహం వల్ల ఎవరో ఒకళ్ళు వస్తారు. మీరు చూడండి, గోదాదేవి చేసిన లోకానికి ఉపకారం ఏంటి అంటే సరళమైన విషయములలో వేదాలకు విత్తనము అంటారు. తిరుప్పావైలో ఉండే 30 పాసురాలు. మనం అంటారు, మీరు అంటున్నారు తమిళం నేర్చుకోవటం కష్టం. ఇప్పుడు చూడండి, స్కూళ్ళల్లో ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు, జాపనీస్ నేర్పిస్తున్నారు, జర్మన్ నేర్పిస్తున్నారు. నేర్చుకోవట్లేదండి పిల్లలు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక పిల్లవాడితో మాట్లాడుతున్నా, జెన్జీ పిల్లవాడు. వాడు అయితే ఏమంటున్నాడు, ఏం చూస్తావు టీవీలో అంటే సౌత్ కొరియన్ ఏవో షోలు చూస్తారట. అవి ఇంగ్లీష్లో వస్తాయా అంటే సౌత్ కొరియన్ అయినా పర్వాలేదండి అని. అయితే నీకెట్లు తెలుసు, అర్థమవుతుందా అంటే నేర్చేసుకున్నాము. మన వాళ్ళు ఒక టీవీ షో చూడడానికి కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు, మీకు ఒక విషయం తెలుసా, ఒకళ్ళైతే భారతదేశం నుంచి ఇంటి నుంచి పారిపోయారట ఒక పిల్ల. ఎందుకు అంటే సౌత్ కొరియాకి వెళ్ళిపోయి వాళ్ళ ఎవరైతే టీవీలో చూస్తారో ఆయన కలవడానికని. 10th స్టాండర్డ్ ఏమో మరి, కరెక్ట్ గా ఎవరో నాకు న్యూస్ చెప్పారు. కొరియన్ సిరీస్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? మన భాషన, మన తిండా, మన వ్యక్తియా కాదే. ఎందుకు వస్తున్నారు? అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో. తెలుసా మీకు? కొరియన్ హార్ట్ అంటారు దీన్ని తెలుసా? ఇవన్నీ చేస్తున్నారు కదండి మనకి. ఇంత మనము వెస్టర్నైజ్ అయిపోయి, ఇంత మనం వెస్టర్న్ గా మనల్ని మనం చూపించుకోవడానికి ఇంత ఉన్నప్పుడు, మన పక్కనుండే ఆధ్యాత్మిక స్తోత్రం నేర్చుకోవటంలో ఏం కష్టం అండి? కరెక్ట్, అర్థమైంది, నేర్చుకుంటాను. నేర్చుకోవాలి, కొద్ది కష్టమే అనిపిస్తుంది. కానీ దాని యొక్క వైభవాన్ని తెలుసుకున్నప్పుడు, దాని యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు, అర్థంతో పాటు నేర్చుకుంటే అది సులభం అయిపోతుంది. ఎంతో మంది తిరుప్పావై ప్రవచనాలు చెప్పారు, ఎంతో అద్భుతంగా, తెలుగు వాళ్ళల్లోనే ఎంతో అద్భుతంగా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, పెద్దలు ఎంతో మంది తిరుప్పావై ప్రవచనాలు అనుగ్రహించేస్తున్నారు. ఆ పెద్దలు విన్న ప్రవచనాలు శ్రవణం చేసి చిన్న చిన్న 10-10 నిమిషాల వీడియోలు మన ఛానల్లో కూడా చేశాను తిరుప్పావై పైన. కాబట్టి వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటూ, మీకు ఆ విషయం తెలుసా, మేము తిరుప్పావై ఎలా నేర్చుకున్నాము అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రతం జరుగుతూ ఉండేది. చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము జస్ట్ ఆలయంలోకి వెళ్ళి తిరుప్పావై పాసరాలు వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళు గోష్ఠిగా సేవిస్తూ ఉండేవాళ్ళు, మేము గోష్ఠిగా వింటూ ఉండేవాళ్ళం.
ఒక ధనుర్మాసములో 10 రోజులు అయిపోయాక 11th డే ఏమి టెక్స్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 11th డే నుంచి మళ్ళీ ఆ పాసురాలు అన్వయిస్తుంటే అట్లనే మేము కూడా చెప్పేసేవాళ్ళం పాసురాలన్నింటినీ కూడా కేవలం వినటం వల్ల. మీరు కూడా నేర్చుకోవాలంటే సులభంగా ఫస్ట్ అర్థం తెలుసుకోండి. ఎంతో మంది మహానుభావులు అర్థం శ్రీ భాషాపలాచార్య స్వామి వారి ప్రవచనాలు ఉన్నాయి, అలానే జీర్ స్వామి వారి ప్రవచనాలు ఉన్నాయి, తిరుప్పావై కోకిల అని అంటారు వారి ప్రవచనాలు ఉన్నాయి. అట్లా చాలా మంది పెద్దలు తిరుప్పావై ప్రవచనాలు అనుగ్రహించారు. మన ఛానల్లో కూడా చిన్న చిన్న బిట్స్ లాగా చేసాం, 10 minutes కట్ చేసాం, ఎందుకంటే పెద్ద పెద్దగా అయితే ఎవరు వినట్లేదని చిన్న చిన్నగా చేసాం అనమాట. ఫస్ట్ అర్థం తెలుసుకోండి, తర్వాత ఆ పాసురాలను మళ్ళీ 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 రిపీటెడ్గా వేస్తూ ఉండాలన్నమాట. వింటూ 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 ఉన్నప్పుడు గోష్ఠిలో మనం వెళ్ళి అవి వింటూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు చూస్తూ చదువుతూ 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 ఒక్క ధనుర్మాసం మొత్తం 30 రోజులు 30 పాసురాలు ప్రతిరోజు చదువుతాను పెట్టుకోండి, అవి వచ్చేస్తాయి మనకి. మనకి నేర్చుకోవాలనిపించాలంటే అది ఏమైనా నేర్పిస్తుంది. ఇప్పుడు మనకి మ్యాథ్స్ వచ్చా పుట్టినప్పటి నుంచి, మనకి తెలుగు వచ్చా పుట్టినప్పటి నుంచి, మనం విన్నాము మాట్లాడాం కాబట్టి నేర్చేసుకున్నాం, అంతే అండి. మనకి ఒక స్ట్రాంగ్ డిజైర్ కావాలి. ఎందుకు కావాలి ప్రభుజీ తిరుప్పావై పాసురాలు నేర్చుకుంటేనే గొప్ప విషయమా అంటే, ఎందుకు నేర్చుకోవాలి అంటే అందులోపల ఉండే తత్వము, సారాంశము, అందులో ఉండే భక్తి, సులభమైన భక్తి మార్గం అందరినీ కలుపుకుంటూ సమాజంలో ఉండే వాళ్ళందరినీ 10 మంది గోపికలు పడుకున్న వాళ్ళందరినీ కూడా నిద్రలేపి తీసుకొచ్చి కృష్ణుణ్ణి ఆశ్రయింపజేసింది గోదాదేవి. మాసానాం మార్గశీర్షోహం, భగవానుడు చెప్పాడు మాసములలో మార్గశీర్ష మాసాన్ని. అటువంటి గొప్ప వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది. ఎవరు ఇన్స్పిరేషన్ గోదాదేవికి? గోపికలు ఇన్స్పిరేషన్. గోపికలు కూడా మార్గశీర్ష మాసంలో వ్రతం చేశారు, కృష్ణుడి కోసమే వ్రతం చేశారు. కృష్ణుడే మాకు పతిగా ఉండాలని వ్రతం చేశారు. కాబట్టి గోపికల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందింది గోదాదేవి. నేను కూడా వ్రతం చేస్తాను, గోపికలు ఎలా అయితే కృష్ణుని పొందారో మేము కూడా అలానే కృష్ణుని పొందుతాం. కాబట్టి ఆ భావన, ఆ భగవంతుడు కావాలి అని ఆ పట్టుదల మనకి ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అత్యంత సులభమైనది అందులో. కాబట్టి మనం ఎన్ని నేర్చుకుంటున్నాం ఈ రోజులలో. ఇప్పుడు మీరు కొన్ని స్కూళ్ళల్లో అయితే ఫారెన్ యాక్సెంట్ నేర్పిస్తారు, ఎట్లా మాట్లాడాలి తెలిసిన వాళ్ళు ఫారెన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటారు. ఎన్నెన్నో నేర్పిస్తున్నారు మనం, కానీ ఎంతో అసహజమైన విషయాలు. పిజ్జాలు పాస్తాలు తింటా నేర్చుకోలేదా మన వాళ్ళని? కత్తులు కటార్లు పట్టుకొని, కత్తులు కటార్లతో కోయటాలు అవి ఇవి ఎందుకు నేర్చుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు, తపన ఉండాలి. కాబట్టి తిరుప్పావై పాసురాలు అత్యంత సులభం నేర్చుకోవడం. తప్పక సారాంశం అంటే అసలు ఏం చెప్తారు అమ్మవారు అందులో? కృష్ణుణ్ణి చేరుకోవడానికి నామ సంకీర్తనము, ఆచార్య సేవ, భక్తియుత సాధన, పెద్దలు చెప్పిన మార్గంలో అనుసరించటం, ధర్మాచరణ చేయటం, భగవంతుడి యొక్క లీలలు ఎటువంటివి, భగవంతుడి పట్ల ప్రేమని అసలు ఏంటి మనం కోరుకోవాలి. లాస్ట్కి గోదాదేవి చెప్తుంది, ఎన్ని జన్మలు వచ్చినా సరే స్వామి నేను మీ యొక్క సేవకురాలుగా ఉంటాను. ఇదే సారాంశం గోదాదేవి. కాబట్టి ఎన్నో విషయాలు అద్భుతంగా, ఒక్కొక్క పాసరానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉందండి, ఒక్కొక్క పాసరానికి ఒక్కొక్క తత్వం ఉందండి. అది సమష్టిగా చూస్తే మనకి మొత్తం గోదాదేవి ఏం చెప్పాలి అని ఒక్కొక్క పాసురాన్ని విశ్లేషణ చేసినా సరే మనకి కనీసం 3-4 గంటల సమయం కావాల్సి వస్తుంది. అందులో చాలా అర్థం ఉంటుంది, ఒక్కొక్క చాలా విశేషంగా ఉన్నాయి. తప్పకుండా అందరూ వినే ప్రయత్నం చేయండి, గోదాదేవి యొక్క పాసురాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్కి అన్నిటికంటే విశేషం భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క సేవ, అది విశేషం. అలానే భగవంతుడిని చేరుకోగలుగుతాను. భగవంతుడి నుంచి తీసుకోవడానికి కాదు. గోదాదేవి అంటుంది మమ్మల్ని లోపలి పంపించండి, మేము భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి. ఈ రోజులలో కొన్ని వ్రతాలు పేర్లు చెప్తున్నారు, అవి చేయండి ఇవి చేయండి మీకు ఇది అయిపోతుంది, మీకు ఈ ఐశ్వర్యం వస్తుంది, ఇన్ని వారాలు ఆ వ్రతం చేయండి, ఇన్ని వారాలు ఈ వ్రతం చేయండి. దీన్ని బాగా ఇచ్చేసేస్తున్నారు, బాగా ఫ్యాన్సీ చేసేస్తున్నారు జనాలందరూ. కానీ గోదాదేవి అంటుంది బయట ఉండే గేట్ కీపర్ని నందభవనం లోపలికి వెళ్ళడానికి, వాళ్ళు అడుగుతారు మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే, ఏం చెయ్యం, భగవంతుడి యొక్క సేవ చేస్తాం, ఆయన నుంచి మేమేం తీసుకోం, మేము ఆయనకి ఇవ్వడానికి వచ్చాం. ఆ భావన, అసలు భగవంతుడి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళాలి,
ఈ రోజులలో టీవీలలో కూర్చొని జనాలు వీడియోలు చేసేసి యూట్యూబ్లలో ఎన్నో రకములైన భౌతికమైన కోరికల్ని విజృంభింపజేస్తున్నారు. ఆల్రెడీ జీవుడికి చాలా కోరికలు ఉంటే దాన్ని ఇంకా భగవంతుడిని మాధ్యమంగా నువ్వు వాడుకో అని ప్రోత్సహిస్తున్నారు. కానీ గోదాదేవి దానికి విచిత్రం. సాంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్తారు, నదనం నజనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీత్వై. అయ్యా స్వామి, ప్రతిరోజు మేము ప్రొద్దున పుట్టి ఈ ప్రార్థన తప్పకుండా చేస్తాం. ఏమంటుంది తెలుసా అండి, నా ధనం ఐశ్వర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు, నా జనం ఫాలోవర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా సుందరి స్త్రీ లేదా సుందరి భర్త నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా ధనం నా జనం నా సుందరీం కవితాంబ, చాలా గొప్ప జ్ఞానాన్ని నాకు ఇచ్చేసి నన్ను జీవితంలో సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం లేదు తండ్రి. మమ జన్మని జన్మనీశ్వరే, ఎన్ని జన్మలు ఉన్నాయో జన్మాంతరాలకి భవతాత్ భక్తి రహైతుకిత్వై, నాకు నువ్వేమన్నా ఇవ్వాలి అనుకుంటే నీ యొక్క చరణముల పట్ల భక్తిని జన్మాంతరాలకి నాకు ఇవ్వు. ఇది మహాప్రభు ప్రార్థన చేశారు. కాబట్టి ఈ భావన, భగవంతుణ్ణి ఆశ్రయించే ఈ తత్వాన్ని గోదాదేవి చెప్పింది. నిజమైన ఆధ్యాత్మికత ఏంటి? మనకి ధనుర్మాసము, శ్రీ చైతన్య శిక్షాష్టకము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇత్యాదివన్నీ చెప్తున్నాయి. ఈరోజు ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, సో కాల్డ్, మీరు నిజంగా సమాజానికి మేలు చేయాలి అని అనుకుంటే మీరు భగవద్గీత మాట్లాడండి, భాగవతం చెప్పండి, రామాయణం చెప్పండి, తిరుప్పావై చెప్పండి, ఆచార్యుల యొక్క జీవితాల గురించి చెప్పండి. అంతేకాని ఈ వ్రతం ఆ వ్రతం అని చేసేసి జనాలు ఆల్రెడీ ఈ సంసారంలో కాటప్ అయిపోతే ఇంకా ఈ సంసారాన్ని బెటర్ చేసి ఇంకా ఆ సంసారంలో మునిగిపోయేటట్టుగా మనం తయారు చేయకూడదు అన్నమాట. దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. సరే, అది పూర్తిగా తప్పు అని కూడా మనం అనలేదండి. వేరే మతాల్లోకి వెళ్ళిపోవటం కంటే మన దగ్గరే ఏదో ఒకటి చేసుకుంటూ జీవనాన్ని గడపటము అనే విధానంగా కూడా దాన్ని చూడొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడో తెలుస్తుందండి, మళ్ళీ ఇలాంటి అవకాశము, జన్మని తరింపజేసుకునే అవకాశం మానవ జన్మ తప్ప ఇంకొకటి రాదు. అంతే కదా, అది మాత్రం అక్కడ చిన్ని విషయాలకి మనం ఆకూడదు. అదొక్కటే ఆలోచించవలసిన విషయం అన్నమాట. కష్టాలు, ఈ నష్టాలు, సుఖాలు అన్ని జన్మలలో ఉంటాయి, కానీ తరించడానికి మార్గం మాత్రం మానవ జన్మ. కాబట్టి అందుకోసం ఆధ్యాత్మికవేత్తలందరూ ఈ విషయం గురించి మీకు తెలుసు, 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా, మీరు ఏ ప్రశ్న అడిగినా మా సమాధానం ఇదే. ఎందుకు అంటే చివరికి వారు భగవంతుడిని అర్థం చేసుకోవాలి. ఇదే మా అభిప్రాయం, అంతే, ఇంకేమీ అవసరం లేదు. స్వామి దగ్గరికి నిరపేక్ష భావనతో వెళ్ళాలి. భగవంతుడి నుంచి ఏం తీసుకోవడానికి కాదు, భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి ఉండాలి. మా జీవనం అది. మా ఆచార్యులు అలానే జీవించారు, వారి యొక్క బోధనలు అలానే ఉన్నాయి, వారు అలానే జీవిస్తున్నారు, మేము కూడా అలానే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఆ మార్గంలోకి రావాలి అనే ప్రయత్నం. కానీ అది చాలా చక్కటి సూచన. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.